ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అండమాన్కి రావడానికి షిప్ ద్వారా వచ్చేలా అయితే కనుక అండి 3 దారులు ఉన్నాయి. ఒకటి వైజాగ్, రెండోది కోల్కత్తా, మూడోది వచ్చేసి చెన్నై. ఈ 3 దారుల్లోంచి షిప్స్కి ఎక్కి అండమాన్కి రావచ్చు. షిప్ ప్రయాణం అయితే కనుక ఈ 3 దారులే, కోల్కత్తా, వైజాగ్, చెన్నై. ఈ 3 దారుల నుంచి మీరు అండమాన్కి రావచ్చు షిప్లో అయితే. ఇంకొకటి ప్రైజెస్ ఎక్కడైనా ఎలాగైనా ఒకలాగే ఉంటాయి అనుకోవడం భ్రమ. ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క చోటకి ఒకలాగా ఉంటుంది. కోల్కత్తా నుంచి అండమాన్ అంటే చాలా లెంతీ డిస్టెన్స్. కానీ మనం వెళ్ళేది ఏంటంటే 3 days 4 daysలో ఆటోమేటిక్గా అండమాన్ చేరుకోవచ్చు. వైజాగ్ నుంచి అండమాన్కి 3 days షిప్లో ప్రయాణం. నాన్ ఐలాండర్కి అంటే ఆ ఐలాండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే 2500 3000 అలా ఉంటుంది టికెట్. నాన్ ఐలాండర్ అయితే ఆ ఐలాండ్కి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి ఎవరైనా సరే ఒకళ్ళు కొత్తగా ట్రావెల్ చేయాలి, చూడాలనుకుని, ప్రయాణించాలనుకుని ఎవరైనా సరే వాళ్ళకి వచ్చేసి 4000 లేదా 4500 అలా పడుతుంది. ఏంటి టికెట్ ప్రైస్, ఏంటి షిప్. అది మీరు ఎక్కడ తీసుకోవాలంటే వైజాగ్లో రైల్వే స్టేషన్ దిగిన వెంటనే అక్కడి నుంచి ఒక 4 kilometers ఉంటుంది. మీకు అది నేను చెప్తాను, వీడియోలో మెన్షన్ చేస్తాను ఫోన్ నెంబర్తో సహా. అక్కడికి వెళ్ళి మీరు తీసుకోండి. టికెట్స్ ప్రైజ్ అన్నీ అక్కడ చెప్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అక్కడంత దూరం వెళ్ళకూడదు అనుకుంటే కనుక నెంబర్ కూడా ఇస్తాను. నాకు ఆ వైజాగ్లో మాత్రమే తెలుసు, మిగతా చెన్నై ప్లస్ ఇంకా కోల్కత్తా అక్కడ అడ్రస్లో షిప్ టికెట్స్ గురించి ఎక్కడ అనేది నాకు వివరం తెలియదు. నేను వైజాగ్ నుంచి ట్రై చేశాను కనుక్కున్నాను కాబట్టి నాకు తెలిసింది. ఇంకా రెండు కూడా మీకు ఏమైనా అంతగా మీకు తెలుసు అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, లేదా ఎవరైనా కన్సల్ట్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు, లేదంటే నెంబర్ పెడతాను కాబట్టి ఆ నెంబర్ ద్వారా మీరు కనుక్కోవచ్చు. ఇంకొక విషయం, అలాగా మీకు నాన్ ఐలాండర్ అయితే 4500, ఐలాండర్ అయితే మీరు ఆ ఐలాండ్కి సంబంధించిన వాళ్ళైతే 2500 అలా పడుతుంది టికెట్ ప్రైస్. 3 days జర్నీ ఉంటుంది. ఒక పూటకి ఫుడ్ మెలిసి వచ్చేసి 120-150 అలా పడుతుంది ప్లేట్ ఫుడ్. కాబట్టి మీరు అలాగా ఎన్ని రోజులు, 3 రోజులు అంటే ఒక రోజుకి 3 పూటలు అంటే 9 పూటలు లెక్కేసుకోండి 150 ప్రైస్లో. మీరు పాసెస్ తీసుకోవాలి అక్కడే టికెట్ కౌంటర్లోనే. అక్కడ మీకు షిప్లో ఒక దొరకదు, టికెట్ కౌంటర్లోనే తీసుకోవాలి. తీసుకొని మనీ పే చేసుకుంటే ఆ పాసెస్ ప్రకారంగా ఆ పాసెస్లో టైమింగ్ ఇస్తాడు. ఆ టైమింగ్ ప్రకారంగానే మీరు షిప్లో ప్రయాణించేటప్పుడు వాడు చెప్పిన టైం ప్రకారం వెళ్తేనే మీకు ఫుడ్ దొరుకుతుంది. ఆ టైం దాటిందనుకో వాడు ఫుడ్ దొరకాలన్నా దొరకదు, ఇవ్వాలన్నా ఇవ్వడు వాడు. అది అందులోని ఇంకోటి ఏంటంటే ఈ షిప్లోని 3-4 టైపు రేంజెస్ ఉంటాయి. ఒకటి బంక్, 2 వచ్చేసి సమ్ డీలక్స్, తర్వాత వచ్చేసి ఇంకో 2 రకాలు ఉంటాయి. గోల్డ్, ఇంకా సమ్ మీద ఉంటాయి, డైమండ్ క్లాస్ ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇవి ఇలాగా 4 classes ఉంటాయి. దాన్ని బట్టి మీరు ప్రైజెస్ ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇలా చూసుకోండి. లేదు మాకు ఇలా 3 days జర్నీ మా వల్ల కాదు, అలా ఉండలేము, షిప్ అవసరం లేదు, ఫ్లైటే అనుకుంటే కనుక ఫ్లైట్కి ఇంకో దారి ఉంటుంది. ఫ్లైట్కి సేమ్ మీరు ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు అండమాన్కి. నాకు తెలిసి అయితే నాకు ఫ్లైట్కి ఇక్కడి నుంచి వెళ్ళాలని అయితే రూల్ ఏం లేదు, ప్రతి చోట నుంచి వెళ్ళొచ్చు అండమాన్కి. అది మన సెర్చింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చేసి నేను వైజాగ్ నుంచి ట్రై చేశాను కనుక్కున్నాను కాబట్టి నాకు ఫ్లైట్ వెళ్ళడం ఈజీ అనిపించింది. ఎందుకంటే 2.5 hours 2 గంటలన్నర సమయంలో వైజాగ్ నుంచి అండమాన్కి తీసుకెళ్ళాడు. అది ఇంకొకటి మీరు టికెట్ ప్రైజెస్ చూసుకోండి. ఒక లోయెస్ట్ ప్రైజెస్లో మనం ట్రావెల్ చేయాలి, తక్కువ ప్రైజ్లో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మీరు ఒక ఫ్లైట్ టికెట్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మీరు ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మెన్షన్ చేసి అక్కడ టికెట్ ప్రైజెస్ ఉంటాయి. డేట్ వేరియేషన్లో ఒక్కో డేట్లో ఒక్కో ప్రైజ్, ఒక్కో డేట్లో ఒక్కో ప్రైజెస్ అని ఉంటాయి. మీరు ఆ ప్రైజెస్ చూసుకొని ఆటోమేటిక్గా తక్కువ ప్రైస్లో వెళ్ళాలనుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. లేదు ఏ టైంలో వెళ్ళినా పర్లేదు అనుకుంటే మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళచ్చు. అలాగా ప్రైస్ ఎంతైనా పర్లేదు, మనం వెళ్ళాలి చూడాలని ఇమీడియట్గా అనుకున్న వాళ్ళైతే. లేదు తక్కువ ప్రైస్లో వెళ్ళాలి, మనం చూడాలనుకుంటే కనుక డేట్ వైజ్లో చూసుకుని వెళ్ళడం బెస్ట్. అది
ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు టికెట్ లో ప్రైస్ ఉండాలి అనుకున్నప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా లో ప్రైస్ చూసుకోండి. అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకోవాలనుకోవడం భ్రమ. అక్కడి నుంచి బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ డబల్ త్రిబుల్ అవ్వచ్చు, త్రిబుల్ డబల్ అవ్వచ్చు చెప్పలేం. అలాగా జాగ్రత్తగా చూసుకొని ట్రావెల్ చేయడం నేర్చుకోండి. ప్లస్ ఇంకోటి అంటే మీకు మీరు స్వతహాగా ఆలోచించండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పని ఎవరో చెప్పించి చేయాలని చూస్తే మీ ట్రావెల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేయలేరు. ఇంకోటి మీకంటే అనుభవం రాదు. ఓకే వాళ్ళు ఇలా చెప్పారు మనం ఇలా ట్రావెల్ చేసాం, ఓకే వీళ్ళు ఇలా చెప్పాడు ఇలా ట్రావెల్ చేసాం, ఓకే బాగానే దర్శించుకున్నాం బాగానే చూసుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ మనమంతటా మనం వెళ్ళాం, మనం తెలుసుకున్నాం, మనం చూసాం, మనం నేర్చుకున్నాం అన్న ఫీలింగ్ అయితే రాదు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే. కాబట్టి నేను చెప్పాలనుకున్నది అయితే ఇదేనండి. ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడుకుంటే సారీ. జై శ్రీరామ్, జై భారత్.